Namaste Ma, good morning. ఇప్పుడే 11:30కి లేచిన అండ్ లేచి ఫ్రెష్ అయిపోయినా అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు హూస్టన్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ అవుట్ఫిట్ ఏం వేసుకోవాలరా నిన్న నైట్ ఆలోచిస్తుండే గ్యాప్ లో ఒక ప్యాకేజ్ డెలివరీ అయింది. వీ హ్యావ్ సమ్ కూల్ స్టఫ్ ఇన్ హియర్. ఏందిరా అంటే 2 టీ-షర్ట్లు, ఒక స్వెటర్ అండ్ ఒక స్వెటర్ లాంటి జాకెట్. మంచిగా రెడీ అయిపోయి లెట్స్ గో టు హూస్టన్. Moments later. ఫస్ట్ టైం ట్రైయింగ్ పీటరీస్. More moments later. బఫెలో వాష్ మరి స్నానం చేస్తావేట్రా? ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ వచ్చేసినాం. ఇప్పుడే మధ్యలో బక్కీస్ దగ్గర ఆగినాం. యాక్చువల్లీ పోతుంది బక్కీస్కి కాదు, డాలర్ ట్రీకి. మనీష్ గారికి డాక్టర్ పేపర్ కావాలంట, సో ఆగినాం. హలో, నేను డర్బీ బూట్స్ వేసుకొని వచ్చిన. కార్లో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది, సో ఐమ్ గెటింగ్ అ పెయిర్ ఆఫ్ డ్రైవింగ్ షూస్ హియర్. Would you like your receipt? No, I'm good. Have a great day. You too, thank you so much. We got our driving shoes. టూ 2:30కి అట్లా స్టార్ట్ అయినాం. ఒక 150 మైల్స్ అట్లా వచ్చేసినాం. ఇంకొక 40 మైల్స్లో మనం హూస్టన్ రీచ్ అయిపోతాం. ఇంకా 50 నిమిషాలు అవుతుందంట. కావాలని హైవేలో పోకుండా కంట్రీ సైడ్ నుంచి పోదామని చెప్పి మ్యాప్స్లో హైవేస్ తీసేసి మంచిగా పొలాల మధ్య నుంచి పోతున్నాం. అన్ని ఆవులు, క్యాటిలు, గుర్రాలు అంటే ఏమేమో ఉన్నాయి. మస్తు మజా వస్తుంది. ఆల్సో చిన్న చిన్న వాటర్ సోర్స్లు, చిన్న చిన్న లేక్స్. ఇట్స్ నైస్, బాగుంది. మధ్యలో ఒక గంట ముందు ఏమో డాలర్ ట్రీ లాగి కాఫీ తీసుకున్నాం కదా. కాఫీ తాగినా అయిపోయింది, డబల్ షాట్ అంట. అది తాగినా కానీ అప్పటి నుంచి నడుపుతూనే ఉన్నా, ఏమో వాటర్ కూడా తాగుతూనే ఉన్నా. అయినా కానీ కొంచెం లైట్గా హెడేక్ ఉంది. మేబీ కదలకుండా ఒకటే పని చేస్తున్నాం కదా, మన మైండ్ బాగా స్టిమ్యులేట్ అయిపోతున్నాయి. అంటే రీల్స్ చూసి అన్ని తక్కువ అటెన్షన్ స్పాన్ వల్ల బాగా మైండ్ సెన్సిటివ్ అయిపోయినట్టుంది. అందుకే ఎక్కువసేపు కూర్చొని అటెన్షన్ అంతా పెట్టి చేయాలి కదా డ్రైవ్ చేసేటప్పుడు. మేబీ అందుకని కొంచెం లైట్గా హెడేక్ ఉన్నట్టుంది. బట్ ఎనీవేస్, మన ముగ్గురు పెద్ద మనుషులు, ఆకాంక్ష, వెనకాల మనీష్ గాడు, రితిన్ గాడు, ముగ్గురు అప్పటి నుంచి గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నారు కదా. ఒక్కటే డైనోసార్ లెక్క కొరుతున్నారు. మన సౌండ్ ఎంత పెద్దగా పెట్టినా అని పాటలో వీళ్ళ సౌండ్ వస్తుంది. అట్లా నడుస్తుంది. భగవాన్ అచ్చా కరేగా తో సాధు బిచ్చా కరేగా. సుసు బ్రేక్. రెస్ట్ రూమ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంట, వేరే చెక్ చేయాలి. అనదర్ ట్రై ఫర్ సుసు. హోప్ఫుల్లీ ఉంటుంది అనుకుంటున్నా. ఏకదమ్ కంట్రీ సైడ్ ఉంటుంది చూడు, ఏదైనా ఊరికి పోయినప్పుడు ఉంటుంది కదా వైబ్, అట్లుంది. క్రేజీ. ఏదో రిమోట్ ప్లేసెస్లలో ఒక హ్యాంగ్ అవుట్ స్పాట్ ఉంటుంది చూడు, అట్లుంది. క్రేజీ. లెట్స్ గెట్ అనదర్ కాఫీ. Much later. ఆల్ రైట్, వీఆర్ ఇన్ హూస్టన్. వచ్చేసినాం. ఇప్పుడు అసలు హూస్టన్కి వచ్చింది ఎందుకురా అంటే, ఉట్టిగానే ఒక డ్రైవ్ కోసం ఇట్లా వచ్చినాం. అవుట్ ఆఫ్ నోవేర్ హూస్టన్ ఎందుకు వచ్చిందిరా అంటే, మన రితిన్ గాడు హూస్టన్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆడికి పక్కా పోవాలి అని చెప్పిండు. ఆ రెస్టారెంటే ఇది, ఆగాస్, మన ఇండియన్ రెస్టారెంట్. వాట్స్ హ్యాపెనింగ్? ఏందంట? ఎంతసేపు అవుతుంది? మనకన్నా ముందు 32 పార్టీస్ ఉన్నాయి. పార్టీస్ అంటే 32 మనుషులా, 32 మెంబర్సా, లేకపోతే 32 డిఫరెంట్? ఓకే, అది ఏంది 3 to 4 సెక్షన్ సెక్షన్స్ డివైడ్ అయి ఉంటుంది. 3 to 4, 5 to 6 అని. క్రేజీ కదా. అట్లా ఎంతసేపు అవుతుందంట? 30 మినిట్స్. అంటే 3 to 4 టేబుల్స్ తక్కువ ఉంటాయి కదా అని తొందరగా అయిపోతుంది. సో నాకు తెలిసి ఒక 30 minutes అయిపోవాలి. టేబుల్స్ ఎక్కువ ఉంటాయి కదా అంటున్నా. సెక్షన్ 3-4 టేబుల్స్. మొత్తం జనాలు బయటంతా వెయిటింగే. క్రేజీ. అదే కదా, పొద్దు నుంచి రష్. థ్యాంక్ బ్రో, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు రెస్టారెంట్ కోసం. క్రేజీ. ఓన్లీ ఇండియన్సే కాకుండా అందరూ ఉన్నారు. ఇట్లా ఇప్పుడు 1 to 2 ఉంటే నీ ముందు 18 పీపుల్ ఉన్నారు. 3 to 4 అయితే నీ ముందు 36 పార్టీస్. 5 to 6 అయితే 16 పార్టీస్. అట్లా ఇప్పుడు మనము 3 to 4 కాబట్టి మనకి ఇంకా 34 ఉన్నారు. అంటే మన ముందు ఈజీగా 34 into 4. అదే 150 మెంబర్స్ ఉన్నారు మనకంటే ముందు. ఏంద్ర అంత బిజీ ఉందేమో, క్రేజీ కదా. సరే కానీ అసలు ఆగాస్కి ఎందుకు వచ్చినాం చెప్పు? ఆగాస్ దీని స్పెషాలిటీ ఏంది? ఇండో పాకిస్తాన్ రెస్టారెంట్. ఓకే, ఇండియన్ కాదా? జస్ట్ ఇండియన్ క్యూజిన్ కాదా? మెయిన్ ఓనర్స్ కూడా పాకిస్తాన్ వాళ్ళే. ఒక పాకిస్తాన్ రెస్టారెంట్ బేసికల్లీ. ఓకే, మనం ల్యాంప్ చాప్స్ కోసం వచ్చినాము. ల్యాంప్ చాప్ స్పెషాలిటీయా? ఓకే. దీనికి ఎంత 20K రివ్యూస్ ఉంటే 4.8 రేటింగ్ ఉంది. క్రేజీ కదా బ్రో. 20K రివ్యూస్ చాలా ప్రొఫెసర్. సో ఇండో పాకిస్తాన్ రెస్టారెంట్. బిర్యానీ కొంచెం మంచిగా ఉంటుంది కావచ్చు. బిర్యానీ కన్నా అన్ని కర్రీస్, నాన్స్
కబాబ్ తీసుకెళ్ళి బాబీకి ఎక్కువ ఓకే స్మెల్ అక్కడ ఉంది. సో ఇండియన్ రెస్టారెంట్ కాదు, ఇండో పాకిస్తాన్ రెస్టారెంట్ అంట. మనకంటే ముందు ఇంకొక 30 మంది ఉన్నారు. ఓకే సారీ, ఒక 30 గ్రూపులు ఉన్నాయి మనకంటే ముందు. సో ఇట్స్ గోనా టేక్ క్వైట్ సమ్ టైం. ఒక 25 నిమిషాలన్నా అవుతుండొచ్చు. గంటేంద్రా, గంట అవుతుందా? అమ్మో, ఫోన్లో ఎస్టిమేట్ 1 hour చూపిస్తుందంట. సో అప్పటి వరకు ఇట్లా బయట బాగానే స్టోర్స్ ఉన్నాయి. కొంచెం విండో షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో టు స్కెచర్స్. ఆల్ రైట్, సో స్కెచర్స్ లా చిన్నగా అట్లా తిరిగినాం. బట్ మనకి ఇంకా వెయిట్ లిస్ట్ లో ఉన్నాం కాబట్టి దగ్గర దగ్గర గంట పడుతుండొచ్చు. అందుకే ఆ విండో షాపింగ్ చేసేది ఏదో యూనిక్లో చేద్దామని ఇప్పుడు అక్కడికి బయలుదేరినాం. ఆస్టిన్ ఇట్లాగో యూనిక్లో ఉండదు, హూస్టన్కి వచ్చినాం కాబట్టి ఒక చిన్న ఎక్స్క్యూజ్ అట్లా తీసుకొని యూనిక్లో పోయి ఏమైనా మంచి డీల్స్ ఉంటే తీసుకుందాం. డీల్స్ నేను ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్ లో చూసిన. ఇప్పుడు తీసుకోవాల్సిన అయితే స్పెసిఫిక్ గేమ్ లేవు, బట్ ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందాం, లేకపోతే ఉట్టిగా టైం పాస్ చేసి రిటర్న్ వద్దాం. జస్ట్ ఒక 15 minutes దూరంలో మనకి యూనిక్లో స్టోర్ ఉంది. వీఆర్ హెడింగ్ దేర్. ఆల్రైట్ గైస్, సియా. మనీష్ గాడు, రితిన్ గాడు ఫ్యూయల్ కొట్టియడానికి కాస్కోకి వెళ్తున్నారు. అండ్ మనం ఇక్కడ యూనిక్లో ఎక్కడుందో వెతికి యూనిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మాల్ లోపల మనకు స్టోర్స్ ఉన్నాయి. యాపిల్ ఉంది, దీని పక్కనే మన యూనిక్లో ఉంది. క్రేజీ. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ క్లోతింగ్ బ్రాండ్ ఆఫ్ ఆల్ టైమ్. ఇక్కడ ఉండే బట్టలు ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వీటి మీద అబ్సెషన్ బాగా పెరిగిపోయింది. చాలా ఇష్టం. అసలు బ్లాక్ ఫ్రైడేకి ఏమైనా మంచి డీల్స్ ఉన్నాయో చూద్దాం. చాలా మంది నేను రోజు వేసుకునే ఓవర్ సైజ్ షర్ట్స్ ఉంటాయి కదా, ఎక్కడ తీసుకున్నా ఇండియన్ అడిగింది. ఇదిగో ఇక్కడే తీసుకున్నా. మన దగ్గర ఈ షేడ్ ఉంది, ఈ షేడ్ ఉంది, బ్లాక్ ఒకటి ఉంది, అండ్ వైట్ కూడా ఒకటి ఉంది. $20 ఈచ్. అప్పుడప్పుడు సేల్ ఉన్నప్పుడు కొంచెం రేర్గా $15కి కూడా దొరుకుతాయి. నేనైతే ఫుల్ ప్రైస్కి తీసుకున్నా. లెట్స్ గెట్ అనదర్ టీ షర్ట్ అంతే. థ్యాంక్ యూ. షాపింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. ఇప్పుడు లైన్ ఇంకా చాలా పెరిగిపోయిందిరా. క్రేజీ క్రేజీ హెవీ రష్ ఉంది కదరా. ఇంతగానే ఉంది ఏంట్రా? నాకేదో మన పిస్తా హౌస్ వైబ్ వస్తుందిరా. మొత్తం నిండిపోయి మొత్తం ప్యాక్ ఉంటుంది కదా, పిస్తా హౌస్, బవర్చి. వీఆర్ ఇన్ క్రేజీ. అరే మొత్తం ప్యాక్డ్ బాయ్, మరీ డేంజర్. మొత్తం నిండిపోయి ప్యాక్. చాలా తక్కువ ప్లేసెస్లో ఇంత ప్యాక్ ఉంటుంది. వాట్ డిడ్ వి ఆర్డర్? చెప్పరా. ఫస్ట్ చికెన్ ప్లాటర్, గోట్ చాప్స్, కార్న్ సూప్, డైనమిక్ షింప్, క్రిస్పీ పాపడ్. రౌండ్ 1. ఇట్లా this looks amazing. క్రేజీ ఉంది. ల్యామ్ చాప్స్ అయితే డైరెక్ట్ సిజ్లింగ్ సప్పుడు వస్తుంది బయటికి. క్రేజీ. A few minutes later. ఫస్ట్ బ్యాచ్ ఆర్డర్ డన్. టేబుల్ క్లీన్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ ఆర్డర్ చేసాం. ఓకే, సో వాట్స్ ద సెకండ్ ఆర్డర్? చికెన్ 65, చికెన్ 65, గార్లిక్ నాన్ అండ్ షీమల్ రోటీ. గోట్ పేషేవాడి. గోట్ పేషావరి కర్రీ. రైట్, థ్యాంక్ యూ. పాకిస్తానీ స్టైల్ మటన్ బిర్యానీ. క్రేజీ ఉంది, చాలా బాగుంది. నార్మల్గా మింట్ అంటే పైన ముక్కలు పెడతాడు కదా, కొంచెం పుదీనా పెట్టేసి ఇస్తాడు, కానీ వీడు డైరెక్ట్ మంచిగా పేస్ట్ చేసి పుదీనా పేస్ట్ని మంచి లెమన్ ఇలా కలిపించాడు. బాగుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది. అంతా కరెక్టే ఉన్నాయి అన్నీ. బయట ఇంకా ఇట్లనే ఉందేం రా, రష్ ఇంకా ఇట్లనే ఉంది. క్రేజీరా. రెస్టారెంట్ నుంచి బయటికి పొగొస్తూనే ఉంది, అంత ఆక్యుపైడ్ ఉందిరా. నెక్స్ట్ స్టాప్ రాయల్ రోస్టరీ. నిఖిల్ భాయ్ వచ్చేటప్పుడు కొన్ని దుబాయ్ చాక్లెట్స్ తీసుకొని రమ్మని చెప్పిండు, అందుకని ఇక్కడ ఆగింది. సో మనోడు చెప్పింది ఇది దుబాయ్ చాక్లెట్, ఇది తీసుకోమన్నాడు. We finally got it. 25 minutes రా లైన్ లా బుర్ర పాడైంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, కట్ అయితే గట్టిగా ఉందిరా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. గుడ్, బాగుంది. లోపల ఫిల్లింగ్ చాలా బాగుంది.
ఇప్పుడే ఇక్కడ బకీస్ లాగినాం, మనకి వాటర్ అయిపోయినాయి. లెట్స్ గెట్ అ బాల్ ఆఫ్ వాటర్. ఓ కదా లాస్ట్ కి లో లో అంటే లా ఆర్ ఓ కదా. ఓ ఓ ఓతో ఏముంది, ఓరే యోగి ఓరే యోగి నన్ను వస్తుంది, నాకు వస్తుంది అంత్యాక్షరి. కొడికే ఉన్నా కలకత్తా దిగి వస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యా. ఓరోరి యోగిలా ఓరోరి రా దగ్గర కట్రా రా రాతో రే. ఇంకొక లైన్ వాడరా నేను ఊకుంటా. రామ రామ కృష్ణ కృష్ణ ఇంకొక లైన్ వాడరా. థర్డ్ లైన్ వాడరా, నేను వదిలేస్తాను. ఏంద్రా బ్రో రా అంటే మేము జనరల్ గా ఇది వాడుతాం. నేను చెప్తుండే కదరా. థర్డ్ లైన్ చెప్పురా చెప్పురా. అరే ఆగినరా, సరేరా. థర్డ్ లైన్ చెప్పురా ఎప్పుడన్నా. అమ్మా sometimes రామ రామ sometimes కృష్ణ. Meanwhile, అరే మరీ డేంజర్ ఉందిరా, నాకేం కనిపిస్తుంది. హజార్డ్ లైట్స్ వేసుకొని పోతున్నా, ఇంకా బ్లింకర్స్ వేసి పోతున్నా. అసలు రోడింగ్ కనిపిస్తలేదు లిటరలీ. మొత్తం వర్షంతో బ్లాక్ అయిపోయింది. ఇంతకుముందు ఒకసారి ఇట్లనే అయింది, సెకండ్ టైం మళ్ళీ అట్లనే అయింది. డేంజర్ ఉంది అసలు. విజిబిలిటీ గొక్క అసలు 5% ఉంది. ఇక కార్లో లేనెస్ స్టెల్ఫ్ తీసుకొని ఏదో పోతున్నా కానీ విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. ఓన్లీ ఒక 5% 10% కనిపిస్తుంది అంతే. ఇక అందుకే టెన్షన్ కావద్దని చెప్పి బాస్ పాటలు పెట్టుకొని అట్లా మెల్లగా పోతున్నాం. లెట్స్ గో. జై శ్రీరామ్. వి ఆర్ హోమ్. All right, it's 3:40 AM right now. హూస్టన్కి పోయినాం, చిల్ అయినాం, ఇంటికి వచ్చి చిన్న చిన్న పనులు అయిపోగొట్టుకొని టైం చూస్తే it's 3:40 AM right now. It was a nice day కదా. could be better. So let's make it better. Let's go to gym. Yes, అర్ధరాత్రి 3:40కి మనం జిమ్ పోతున్నాం. జిమ్ పోదాం. ఎందుకంటే ఈరోజు జిమ్ పోతే నా బ్రెయిన్ పనిచేయదు. నిన్న మొన్న ఆల్రెడీ పోలేదు. నిన్న బ్లాక్ ఫ్రైడే, దాని ముందు థ్యాంక్స్ గివింగ్. టైం చేతిలో కంట్రోల్ ఉంటలేదు. ఈ రోజు జిమ్ స్కిప్ అయితే గుండెల మీద చేసుకొని పడుకోలేము కదా. అందుకని జిమ్ పోదాం, హిచ్ పడేద్దాం. జిమ్కి వచ్చినా ఓకే బానే ఉంది, బట్ నథింగ్ ఫ్యాన్సీ. ఎందుకంటే బాడీ ఈస్ వెరీ ఎగ్జాస్టెడ్ రైట్ నౌ. ఎక్కువ స్ట్రెయిన్ చేయలేను. జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ కోసం కొంచెం వర్కౌట్ చేద్దాం. మైండ్ లో ప్రస్తుతం ఉన్న గోల్ ఏంది అంటే మేబీ ఒక 50 పుల్అప్స్. లెట్స్ డూ దిస్. ఆల్మోస్ట్ డన్ విత్ ద 50 పుల్అప్ థింగ్. మొత్తం 4 డిఫరెంట్ సెట్లలో కలిపి 47 కొట్టిన. వర్కౌట్ స్టార్ట్ చేసి అరౌండ్ ఒక 15 minutes అవుతుంది. ఇట్స్ గోయింగ్ నైస్. ఇంకొక 3 కొడితే మనం ఈరోజు చేద్దాం అనుకునే కంప్లీట్ అయిపోయినట్టే. లెట్స్ డూ దిస్. 3 to go. Done for the day.